హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. సో చాలా మంది నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేసినారు ఫార్మసీ గురించి, బయోమెడికల్ గురించి, ఇంకా ఏంటది నర్సింగ్ గురించి, హోమియోపతి. సో అట్లా వాటి గురించి ఒక వీడియో చేయమనేసి అయితే రిక్వెస్ట్ వచ్చినాయన్నమాట. సో దానికోసం అనేసి ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట. అండ్ మన కాలేజ్ పార్కింగ్ లో అయితే కొత్త రూల్స్ ఏమైందిరా అండ్ మన కాలేజ్ పార్కింగ్ లో అయితే కొత్త రూల్స్ అయితే పెట్టినారు. ఏందిరా అంటే హెల్మెట్ ఉంటేనే లోపలికి అయితే రావాలన్నమాట. మనకు తెలిసిన సార్ అయితే ఫార్మసీలో వర్క్ చేస్తారనమాట. సో సార్ కాల్ చేస్తే ఇదేడో 407లో ఉన్నారంట. సో వెళ్దాం చిన్నగా. సో గైస్ ఆర్కిటెక్చర్ అయితే హైలైట్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, అది ఎంట్రన్స్, ఇక్కడేమో ఇది బాల్కనీ వ్యూ అయితే ఉంది. సో మన సార్ పేరు వచ్చేసి రవి ప్రతాప్ అనమాట. సార్ హాయ్ చెప్పండి సార్. సార్ ఐడి కార్డ్ చూపిస్తా చూడండి, ఇదిగోండి. ఇది ఎప్పట్లో ఇది ఇప్పుడు ఇట్లున్నాడు సార్ అయితే. చూసేకి జుట్టు గడ్డం అంతా ఇట్లా తెల్లగా ఉంది కానీ ఫుల్ ఎనర్జెటిక్ అబ్బా. సార్ ఎట్లుంటుంది సార్ ఈ ఫార్మసీను ఇదంతా? ఇక్కడైతే ప్రెసెంట్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కానీ లేకపోతే మిగతా ఈ యొక్క ప్రోగ్రామ్ కానీ రెగ్యులర్ క్లాసెస్ 80%. నేను హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడం కారణం ఏంటంటే ఇక్కడ ఫెసిలిటీస్ చూసి ప్లస్ మనకి రీసెర్చ్ యాక్టివిటీస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సార్ ఇప్పుడు ఎగ్జామ్స్ అన్ని లైక్ అంటే అందరూ టాప్ స్టూడెంట్స్ ఉంటారు కదా, యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి కరెక్షన్స్ ఎట్లా జరుగుతుంటాయి, లేకుంటే ఆ ఎగ్జామ్స్ జరిగే విధానం ఎట్లా? పేపర్ కరెక్షన్స్ యాక్చువల్గా ప్రతి ఒక్క పేపర్ కరెక్షన్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా జరిగింది. సో గైస్ ఇప్పుడు ఫార్మసీలో ల్యాబ్స్ అవి ఇవన్నీ కూడా చూద్దాము. కెమిస్ట్రీ ల్యాబా? సో గైస్ ఇది వచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్ అంట. సో ఇదేవో కెమికల్స్ అవి ఇవన్నీ ఉంటాయంట. ఫార్మసీ ల్యాబ్, ఫార్మాకాగ్నసీ, ఏదో కాగ్నసీ ల్యాబ్ అంట ఇదైతే. సో ఆ రూమ్లో అయితే ఎగ్జామ్ జరుగుతుంది. సో ఇది కూడా కెమిస్ట్రీ ల్యాబ్ అనమాట. సో ఇదంతా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. సెమ్ ఎగ్జామ్సా సార్ ఇవే? సో ఇదేదో సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ ల్యాబ్ అంట. సో ఇవేవో లైబ్రరీలో కొన్ని బుక్స్ అనమాట, బయోటెక్నికల్ అన్ని టెక్నాలజీ. సో ఇది వచ్చేసి ఫార్మసీ లైబ్రరీ ఇదంతా కూడా. సో ఇక ఐడి కార్డులో ఇక్కడ ఒక స్కానర్ టైప్ ఉంటుందన్నమాట. సో ఈ స్కానర్ని ఇక్కడ పెడితే స్కాన్ చేసుకుంటుంది ఇన్ అవుట్ అనేసి. ఇక్కడ కూడా మొత్తం ఏవేవో అయితే ఉన్నాయి బుక్స్ అన్నీ కూడా. ఏదో జింకో విట్ అంట. సో ఇవి వచ్చేసి క్లాస్ రూమ్స్ అనమాట. సో యాజ్ యూజువల్ మన ఏ బ్లాక్లో ఎట్లుంటాయి సో అట్లనే ఉన్నాయి ఇవైతే. సో ప్రతి రూమ్కి ప్రొజెక్టరు అన్నీ కూడా ఉంటాయి. సో క్లాసెస్ అయితే అన్ని ఈ మాదిరిగా అయితే ఉంటాయన్నమాట. సో ఇదేదో ఫార్మసాలజీ ల్యాబ్ అంట. సో దీంట్లో కూడా అన్ని రకరకాల ఇన్స్ట్రుమెంట్స్, సింకులు అన్నీ ఏవేవన్నీ ఉన్నాయి. మనకి ఏం సంబంధం లేదు దీనితో, ఇప్పుడే కొంచెం చూసిండ్లే ఇవన్నీ. ఏం ల్యాబ్ సార్ ఇది? ఫార్మకాలజీ ల్యాబ్ అంట. ఇక్కడ యాసిడ్లు అన్నీ ఉన్నాయి. సో ఇదైతే ఎక్స్పెరిమెంట్ జరుగుతుందంటే ఇక్కడ. ఎందుకు క్లినికల్ ట్రయల్స్ అంటే ఇది ఏందైతే ఈ మైక్రోస్కోప్. సో ఇక్కడ కూడా ఎగ్జామ్ అయితే జరుగుతుంది అనమాట. ఏదో సూటిక్స్ ల్యాబ్ అంటే ఉంది ఇది. బున్సెన్ బర్నర్ అప్పుడు మనకి ఇంటర్లో ప్రాక్టికల్స్ చేసేటప్పుడు ఇవి ఉంటాండే. సో ఇది ఏందో మషిన్ రూమ్ అంటే ఇది. సో స్టూడెంట్స్కి కావాల్సిన కెమికల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట, యాసిడ్స్, కెమికల్స్ అన్నీ. సో గైస్ ఇదేదో మెషిన్ రూమ్ అంట. సో ఇదేదో ఇన్స్ట్రుమెంటేషన్ రూమ్ అంటే ఏవో పెద్ద పెద్ద యంత్రాలన్నీ ఉన్నాయి. ఇది ఏందో చిన్న మోటార్ లాగా అయితే ఉంది. సో ఇట్లా రకరకాల ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయన్నీ ఇక్కడ.
సరే ఏంది సార్ ఇది రెఫ్రిజిరేటర్ అన్నట్లుంది యూజ్ చేస్తారు అన్నమాట. సో ఇదేంటంటే ఒక మాయిశ్చర్ కంటెంట్ కానీ ఏదైనా ఉంటే కానీ. సో ఇది వచ్చేసి ఫార్మసీ, ఇది ఇంకొక బ్లాక్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, ఎంట్రన్స్ కార్డ్నే ఉంటుంది ఇది. ఒక నమిలి అయితే కేకలు పెడతాను అప్పటి నుంచి. స్నాప్ పెట్టుకొని పోదాం గైస్. సో గైస్ ఇక్కడ కూడా ఏదో ఇన్స్ట్రుమెంట్స్ అవి ఇవన్నీ పెద్ద పెద్దవి అయితే ఉన్నాయి. సో చూద్దాం. సో అక్కడ చూసినట్లనే ఇట్లా పెద్ద పెద్ద మిషన్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో అయితే. సో ఏంది ఇది ప్యూరిఫైర్ వాటర్ అన్నట్లుంది. అవును రీ వాటర్ ప్యూరిఫైరే. సో ఇది వాటర్ ప్యూరిఫైర్ ఇవన్నీ కూడా. ఇది కూడా అంతే ఉంది. అయ్యో వాటర్ వచ్చి. ఈ పీకాక్ చూడండి డైరెక్ట్గా ఏంది ఇది క్లాస్లో అంటున్నా బిల్డింగ్లోకి అయితే వచ్చేసింది. అప్పుడప్పుడు నా మీద దాడి చేసింది ఇది చెత్తది. సో గైస్ ఇక్కడ ఈ బిల్డింగ్లో క్లాసెస్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంతకుముందు లాగానే అయితే ఉన్నాయన్నమాట. లైక్ మన ఏ బ్లాక్లో కూడా ఇంతనే ఉంటాయి. సో ఇది ఆ ప్రొజెక్టర్ అండ్ బోర్డు, సో ఈ మాదిరిగా అయితే ఉంటాయన్నమాట. సో గైస్ ఇది వచ్చేసి కెమిస్ట్రీ ల్యాబ్ అనమాట. వీళ్ళకి కూడా ఏదో ప్రాక్టికల్స్ అట్టినట్టుంది. ప్రాక్టికల్స్ అయితే జరుగుతున్నాయి. సో గైస్ ఇక్కడైతే ఏదో మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది. కూడా థ్యాంక్ యూ సార్, మాతో పాటు ఇంతసేపు వచ్చి వీడియో తీపించినందుకు. సార్కి ఇక్కడ వైవా ఉందన్నమాట. సో గైస్ నేను ఏమనుకున్నానంటే ఓన్లీ ఫార్మసీది ఒకటే కాకుండా హోమియోపతి, ఆయుర్వేద అన్నీ తీద్దాం అనుకున్నాను. కానీ ఫస్ట్లోనే అక్కడికి పోయినాను అనమాట. సో అక్కడ వీడియో తీయొద్దు అది ఇది అన్నారు. ఈ ఫార్మసీలో అయితే మనకు తెలిసిన సార్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మేనేజ్ చేసి తీసేసిన అనమాట. సో ఒకవేళ ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఫార్మసీకి ఇంకా దీనికి దానికి అన్నిటికీ ఫీజు ఎంత అవుతుంది అని చెప్పి పర్టికులర్ వీడియో అయితే చేస్తాను ఫీజెస్ పరంగా. సో ఇంకా అదనమాట గైస్. ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇంకా నెక్స్ట్ మంచి వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.